శాశ్వత నీతి పద్యాలు అన్నీ వచ్చా? వచ్చు టీచర్. తాత్పర్యం వచ్చు. సరే చెప్పు. అలిగిన నలుగక యొగ్గులు పలికిన మరి వినని అట్లు ప్రతివచనంబు పలుకక బన్నము వడియడ దలుపక ఉన్నతడ చూవే ధర్మజ్ఞుడిలన్. తాత్పర్యం: ఎవరైనా తనను కోపగించుకుంటే తాను వాళ్ళను కోపించక దూషిస్తే విననట్లుండి ఎదురు మాట్లాడక అవమానపడిన చింతించకుండా ఉన్నవాడు ధర్మం తెలిసినవాడు. పలుమరి శబదంబులు నంజలియును నభివాదముయును సామ ప్రియ భాషలు మిథ్య వినయంబులు గలేవి దుష్ట స్వభావ కాపురుషులకు. తాత్పర్యం: మళ్ళీ ఒట్లు పెట్టుకోవడం, నమస్కారం చేయడం, ఎదుటివానికి నచ్చే మాటలు మాట్లాడడం, దొంగ వినయాలను ప్రదర్శించడం చెడ్డవాళ్ళ లక్షణం. ధనమును విద్యయు వంశంబును దుర్మతులకు మదంబు బోనరించును. సజ్జనులైన వారి కడకువయును వినయము నివియ తెచ్చు నిర్వినాద. తాత్పర్యం: ఓ మహారాజా, ధనము విద్య వంశము అనేవి చెడ్డవాళ్లకు మదాన్ని అహంకారాన్ని కలిగిస్తాయి. ఇవే మంచివారికి గర్వం లేకుండా చేసి వినయాన్ని కలిగిస్తాయి. తనువున విరిగిన ఎలుగుల ననువున బుచ్చంగ వచ్చు నతి నిష్ఠురతన్. మనమున నాటిన మాటలు విను మేనియు పాయములను వేడలున ఎదిప. తాత్పర్యం: ఓ రాజా, శరీరంలో బాణాలు నాటుకుంటే అవి ఏదో ఉపాయాలతో బయటకు తీయవచ్చు. కానీ మనసులో నాటుకున్న బాధలు కలిగించే ఎన్ని మాటలు ఉపాయాలతోనైనా బయటకు రావు. పాపములకేల నెక్కుడు పాతకములు సువ్వే క్రోధ లోభంబులు శుభ్రతాత్మ. వాణిరెంటి జయించిన వాడు వాణి ఎందు భరమ దుర్మతులకు ఎన్నబడడు. తాత్పర్యం: అన్ని పాపల కంటే కోపము, పిసినారితనం, అత్యాశ అనేవి గొప్ప పాపములు. ఈ పాపములు జయించిన వాడే ధర్మాత్ముడు. శరణంబని వచ్చిన భీకర శత్రువునైన ప్రీతి గవగవలయున్. గరిన పరుల తెరంగిది ఇరవుగా సరిగావు దీనికే ధర్మంబుల్. తాత్పర్యం: ఎంత భయంకర శత్రువునైనా ఎంత భయంకర శత్రువునైనా శరణంబని వస్తే ప్రేమతో కాపాడాలి. దయగలవారు ఇట్లాగే చేస్తారు. ఏ ధర్మాలు దీనితో సరిరావు. చదువని వాడగ్నుడగును, చదివిన సద్వివేక చతురత గలుగున్. చదువగ వలయను జనులకు చదివించేద నర్యులోద చదువుము తండ్రి. తాత్పర్యం: కుమార, చదువుకునేవాడు జ్ఞానహీనుడగును. చదువుకుంటే మంచి చెడులను తెలుసుకునే నేర్పు వస్తుంది. కాబట్టి ప్రజలందరూ చదువుకోవాలి. నాయన, నిన్ను శ్రేష్ఠులైన గురువుల దగ్గర చదివిస్తాను, చదువుకో. పరహితమే సేయినెవడు పరహితుడగున్ భూత పంచకమునకున్. పరహితమే పరమధర్మము. పరహితునకున్ నెదురు లేదు పర్వెందు ముఖి. ఇదొక్కదాన్ని తాత్పర్యం రాదా? తాత్పర్యం: పున్నమి చంద్రుని వంటి ముఖము కలదన ఇతరులకు మంచి చెడులు చేసేవాడు. పంచభూతాలు పరమహితుడవుతాడు. ఓకే పర్వాలేదు, అన్నీ చెప్తున్నావు. ఓకే, వెరీ గుడ్. ఇవి నువ్వు 5th క్లాసు మొత్తం నీతి పద్యాలలో. మహాభారతాన్ని సంస్కృతంలో ఎవరు రచించారు? వేదవ్యాసుడు. తెలుగులోకి ఎవరు అనువదించారు? తిక్కన, నన్నయ్య, ఎర్రన్న. ఈ ముగ్గురిని ఏమంటారు? కవిత్రయం. ఈ మొత్తం నువ్వు చెప్పిన పద్యాలు 8 పద్యాలలో వీళ్ళు రాసిరు. దాంట్లో ఇంకా 2 పోతన కూడా రాసినాయి. అవునా? పోతన ఏం రచించాడు? పోతన భాగవతాన్ని రచించింది. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టారు అందరూ. వెరీ గుడ్.